రత్నదీప్లో నాకైతే ఒక మోసమే జరిగింది. అదేంటో లాస్ట్‌లో చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నాకు అదృష్టం ఆవగింజంత కూడా లేదని అర్థమైపోయింది. ఊరికెళ్దామని స్నాక్స్ తీసుకుందామని వెళ్ళా. కానీ స్నాక్స్ తప్ప అన్నీ చూసాననమాట. అదేంటో కానీ మనం సూపర్ మార్కెట్‌కి వెళ్తే మనం కొనాల్సినవి తప్ప అన్నీ చూస్తాం. మనం కొనాల్సినవి మాత్రం లాస్ట్‌లో చూస్తాం. మీలో ఎంతమందికి ఇలా జరిగిందో కామెంట్ అయితే చేయండి. షాపింగ్ కోసం అయితే నేను రవీంద్ర బ్రో ఇద్దరం వెళ్ళాము. రవీంద్ర బ్రో నువ్వు స్నాక్స్ కొంటానని చెప్పి వేరే ఏయో కొంటవేంది బ్రో అని అంటుండు. ఇదివరకు పీజీలో సెల్ఫ్ కుకింగ్ ఉన్నప్పుడు మంచిగా టమాటో ఆనియన్ మసాలా తెచ్చుకొని మంచిగా టమాటా మసాలా కర్రీ వండుకొని తినేవాళ్ళం అనమాట. లేదా ఏదైనా ఎగ్ కర్రీ అన్నా చేసుకొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అదృష్టం కూడా లేకుండా పోయింది. గ్యాస్ పుణ్యమా అనుకుంటా. మనం పక్క నుండి హెల్ప్ చేసే వాళ్ళమే కానీ వంట చేసే వాళ్ళం కాదు. రవీంద్ర బ్రో అయితే మంచి వంట చేస్తారు అనమాట. ఈ గ్లాస్ చూసారా ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. రవీంద్ర బ్రోని గ్లాస్ తీసుకో బ్రో, వేరే వాళ్ళకి చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పా. ఇదైతే ఆల్మండ్ పీనట్ బటర్ అంట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది కొనుక్కుందాం అనుకున్నా కానీ దాని రేట్ చూసిన తర్వాత ఇప్పుడు కాదులే మన శాలరీ వచ్చా కొనుక్కుందాం అని అంటుండే రవీంద్ర బ్రో. సర్లే అనేది అక్కడే పెట్టేసిన. మనకున్న దోల అంతా ఇంత కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ర్యాక్ లో ఉన్న ఐటమ్ ని తీసి చూసామన్నమాట. కానీ ఏది చూసినా కూడా దాని రేట్లు చూసిన తర్వాత ఓమో ఇది మనకు వద్దులేని ఆడబడేసినాం అనమాట. చాలా అంటే చాలా రేట్ తక్కువ ఉన్న టీ పౌడర్ అయితే చూసా. అంత చీప్ టీ పౌడర్ అయితే నేను వాడలేదు, అక్కడే పెట్టాను అంటుండు రవీంద్ర బ్రో. ఆ టీ పౌడర్ నడబడేసి ఇక స్నాక్స్ సెక్షన్ కి అయితే వచ్చేసాం. స్నాక్స్ సెక్షన్ లో 2 ఫ్యామిలీ ప్యాక్ మ్యారీగోల్డ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అక్కడ నుంచి బయటకు వచ్చేసి లైన్ డేట్స్ తీసుకుందామని పక్క ర్యాక్ అయితే వచ్చేసాం. పక్క ర్యాక్ లో బై 1 గెట్ 1 ఆఫర్ లో లైన్ డేట్స్ అయితే నడుస్తున్నాయి. అవి 2 ప్యాకెట్లు తీసుకొని పక్క వచ్చేసాను. అంబ్రెల్లా తీసుకుందామని అంబ్రెల్లా చూసాను. అంబ్రెల్లా చూసిన తర్వాత ఇంకా ఊరికెళ్తున్నాగా తర్వాత వచ్చిన తర్వాత తీసుకుందాంలని అది కూడా అక్కడే పెట్టాను. అంబ్రెల్లా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నివియా సాఫ్ట్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నా. నివియా సాఫ్ట్ క్రీమ్ అయితే 720 ఉంది. ఆన్లైన్ లో అయితే 330 ఉంది. సర్లే ఆన్లైన్ లో పెట్టుకుందాం అని పక్క నుంచి రవీంద్ర బ్రో బాడీ కండిషనర్ తీసుకుంటాడు. బాడీ కండిషనర్ తో పాటు హెయిర్ కండిషనర్ కూడా తీసుకుంటాడు. సరే బ్రో తీసుకోమని చెప్పేసిన. హైదరాబాద్ లో సర్వైవ్ అవ్వాలంటే మినిమం 50,000 శాలరీ ఉండాలి. మనలాగా శాలరీలు వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడ సర్వైవ్ అవ్వలేరని నాకు అర్థమైపోయింది. అక్కడ నుంచి సోప్ తీసుకుందామని వచ్చా. సంతూర్ సోప్ అయితే చూసాను. చాలా అంటే చాలా బాగుంది. అది తీసుకుందాం అనుకున్నా కానీ తర్వాత తీసుకుందాంలని వచ్చేసిన. రవీంద్ర బ్రో కండిషనర్ ఫ్లేవర్ చూసుకుంటుంటే నేను మాత్రం ఇక్కడ బ్లాంకెట్స్ కాడికైతే వచ్చాను. బ్లాంకెట్స్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. కానీ అవి ఎంతకాలం వస్తాయో తెలియదు. తీసుకుందాం అనుకున్నా, తర్వాత తీసుకుందాంలే అనుకొని బయటకు వచ్చేసిన. అక్కడ నుంచి కూరగాయల సెషన్ కి అయితే వచ్చాం. కూరగాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం తీసుకోలేదన్నమాట, ఎందుకంటే సెల్ఫ్ కుకింగ్ లేదు కాబట్టి. ఆ తర్వాత లిక్విడ్స్ తీసుకుందాం అనుకున్నాం, వాషింగ్ లిక్విడ్స్. కానీ వాషింగ్ లిక్విడ్స్ కూడా తర్వాత తీసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే ఊరికి వెళ్తున్నాం ఎందుకు. టిష్యూ పేపర్ సెట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయినాం. అక్కడ నుంచి పూజ సామాగ్రి వైపు వచ్చేసాను. ఎందుకంటే నేను లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నా. అందుకోసం అని ఏదైనా ధూప్ స్టిక్ వెలిగించడానికి చిన్నవి తీసుకుందాం అనుకున్నాం. కానీ రేట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉండే. ధూప్ స్టిక్స్ కూడా మేమేం తీసుకోలేకపోయాం. కూడా స్నాక్స్ సెషన్ అనమాట. అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా బిల్లింగ్ వేయించుకుందాం బ్రో అంటే ఇంకా సరే బిల్లింగ్ వేయించుకుందాం అని వచ్చేసినాం. రవీంద్ర బ్రో మాత్రం ఏదో తీసుకోవాలనుకుంటుండో కానీ ఏది తీసుకోలేకపోతాడో. అక్కడ నుంచి బయటకు వచ్చి నేనైతే 2 బ్రిటానియా మ్యారీగోల్డ్ ఫ్యామిలీ ప్యాక్ ప్యాకెట్స్, 2 లైన్ డేట్ ప్యాకెట్స్, ఒకటి ఫలూడా సీడ్ ప్యాకెట్, ఒక పడి బెల్లం ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇవే అనమాట నేను తీసుకున్న స్నాక్స్ అయితే. నాకు జరిగిన మోసం ఏందో ఇప్పుడు రివీల్ చేస్తాను. నేను బ్రిటానియా ఫ్యామిలీ ప్యాక్ బిస్కెట్ ప్యాకెట్లు 2 తీసుకున్నాను కదా. అక్కడ డిస్ప్లే మీద అయితే ఒకటి 50% ఆఫ్ అని ఉంది. కానీ ఇక్కడ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత అది పనిచేయట్లేదంట. రవీంద్ర బ్రో అయితే 8:30కి వచ్చాం బ్రో, 9:30 అయ్యింది, 9:10 అవుతుంది. మనకి టైం ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు బ్రో అని అంటుండు. మధ్యాహ్నం కూడా ఆఫర్ నడిచిందంట. కానీ నేను బిల్లింగ్ వేయించే టైంకి ఆఫర్ అయితే పనిచేయట్లేదు. అప్పుడు అనిపించింది నాకు అదృష్టం ఆవగింజంత కూడా లేదని. నేను తీసుకోవాలనే తీసుకున్నా, ఎలాగైనా 2 ప్యాకెట్లు తీసుకోవాలనుకున్నాక అలాగనే తీసుకున్నా. కానీ ఆఫర్ ఉందని అనుకున్నా కానీ ఆఫర్ ఇలా మోసం చేద్దాని అనుకోలేదు. 2 ప్యాకెట్కి వేయమంటారా అని అడిగారు. 2 ప్యాకెట్లు వేయండి, ఆఫర్ ఉన్నా లేకపోయినా 2 ప్యాకెట్లు తీసుకుంటానని చెప్పేసిన. ఇక బిల్లింగ్ వేయించి పక్క అయితే వచ్చేసినాం. ఒక్కొక్క కవర్ 10 రూపాయలు అంట. ఎందుకులేని మన డిమార్ట్ లో ఉన్న కవర్లు అయితే తీసుకొని పోయినాం. మీలో ఎంతమంది ఇలా షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్తే ఏదన్నా కవర్ తీసుకొని వెళ్ళి అలవాటు ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇదే అనమాట మన బిల్లు మొత్తం కూడా 660 అయ్యింది. సర్లే ఏం తీసుకుందాం అనుకున్నాం, తీసుకుందామని రియలైజ్ అయిపోయి బయటకు వచ్చేసినాం. బయట చూడండి గౌల్దొడ్డి ఎంత బాగుందో. గౌల్దొడ్డి అందాలు అయితే ఎంత చాలా అంటే చాలా బాగుంటది. పగలంతా అంత వేడిగా ఉండే గౌల్దొడ్డి రోడ్లు రేత్రి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ లైటింగ్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, మెరిసిపోతాయి అనమాట. బయట ప్రశాంతంగా తిరగాలనుకుంటే నైటే రావాలి. రవీంద్ర బ్రోని మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్ బ్రో అంటే హాయ్ చెప్తుండు. నేను కూడా నీ వ్యూవర్ నే బ్రో అంటుండు. ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసిన. రూమ్ కి వచ్చి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదని మళ్ళీ ఒకసారి చెక్ చేసిన. అంతే కదా, ఇంట్లో వాళ్ళకైతే చూపించిన ఈ తీసుకొచ్చిన అని చెప్పేసిన. నాకు తెలిసి అందరూ కూడా సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకపోతే అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే అన్ని వచ్చినాయా రాలేదా అని ఒకసారి చూసుకుంటారు. మనం ఎంత సంపాదించామన్నది కాదు, మనం ఎంత ప్రేమగా ఎంతో కొంత తీసుకెళ్లి ఇవ్వాలన్నమాట మన పేరెంట్స్ కే. కాబట్టి మనం ఇచ్చేది అంతలో చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా తీసుకెళ్లాలో ఒకసారి కామెంట్ చేయండి.